అందరికీ నమస్కారము. ఇంకా ఈ బిస్కెట్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనకు ఇవి నాన్ కటాయ్ బిస్కెట్స్ అంటారు. ఇందులో 2 రకాల బిస్కెట్స్ ఉన్నాయి. ఒకే రకం పిండితో కొంచెం తేడాతో 2 రకాలు వచ్చేస్తాయి. కొంచెం గట్టిగా కలిపిన పిండేమో మీద చారలు చారలు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం లూజుగా ఉన్నది వేరే టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. 1 కప్పు నెయ్యికి 1 కప్పు షుగరు మనము మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఈ కప్పు నెయ్యి పోసేసి షుగర్ పోసేసి మంచిగా కలిపేసుకోవాలి. షుగర్ మంచిగా మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇలా ఎంత బాగా వచ్చింది. దీంట్లో మనము అదే కప్పుతోటి నెయ్యి షుగర్ తీసిన కప్పుతోటే మైదా పిండి అయినా వేసేసుకోవచ్చు, గోధుమ పిండి అయినా వేసేసుకోవచ్చు. ఏ పిండి అయినా ఏం కాదు. 1 కప్పు మైదా పిండి వేసాము, సగం కప్పు శనగపిండి వేసాము, ఇంకా శనగపిండిలో సగం బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. ఇంకా వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి 1 స్పూన్ సరిపోతుంది. ఈ కొలతకు ఎక్కువ వేసుకోవద్దు. ఇలా మంచిగా ముద్దలాగా కలిపేసుకొని ఒక్కటేమో కొంచెం మెత్తగా చేసి తీసుకున్నాము. ఇంకా మంచిగా ఉంటాయి బిస్కెట్లు. ఈ 2 రకాలు కూడా చాలా బాగుంటాయి టేస్ట్. మనకు కలరు మారినా కానీ కాలడం పైన ఇలాగా సర్కల్ సర్కల్ వచ్చిన బిస్కెట్స్ వేరే తేడా టేస్ట్ ఉంటుంది. ఇంక ఇవి వేరే టేస్ట్ ఉంటాయి. చాలా చాలా టేస్ట్. పిల్లలైతే వదలకుండా తినేస్తారు. బిస్కెట్స్ అంటేనే వదలకుండా తింటారు. ఇలా చేసి పెడితేనైతే చాలా ఇంకా మనం ఇంట్లో చేసుకుంటాం గోధుమ పిండితోటి. మైదా పిండి తగ్గించి గోధుమ పిండితోటి ఎక్కువ చేసుకోవడం వల్ల చాలా హెల్దీ. ఇలా రౌండ్గా బాల్స్ చేయాలి. కొసాలు పలసగా చేసుకోకూడదు. ఒకే మందం వచ్చేలాగా చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏంటంటే పైన పెడితే రాలిపోతాయి. మనము కొంచెము ఈ పిండి ఇలా లూజుగా ఉన్నప్పుడే మనం లోపలికి దూర్చడం వల్ల గట్టిగా పట్టేసుకుంటుంది అన్నట్టు, రాలిపోకుండా. ఇంకా చిన్న చిన్న ముక్కలు చేసుకొని పిండిలో మనం ముద్ద బాల్స్ తిప్పేటప్పుడు కూడా లోపల కలిసిపోతే కూడా మంచిదే. ఈ బిస్కెట్స్కి అయితే ఏదో ఒక పాత్ర పెట్టేసుకోవాలి. మనం ఇడ్లీ పాత్రలైనా ఏ పాత్ర అయినా కానీ ఫస్ట్ కిందిది బాగా వేడి కానివ్వాలి. ఇదైతే లోపల స్టాండ్ వేసి పైన ప్లేట్ పెట్టి మూత పెట్టేసాము. సాల్ట్ పోయని అవసరం లేదు. ఊరికేనే మనం ఇడ్లీ పాత్ర ఖాళీది వేడైన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లో వేసేసి సిమ్లో పెట్టాలి. 25 నిమిషాలు సిమ్లో పెట్టాలి. 20 నిమిషాల కానుంచే బిస్కెట్స్ చూసుకోవాలి. మళ్ళీ ఒక్కొక్క స్టవ్ ఎక్కువ వేడి ఉంటుంది, ఒక్కొక్కటి తక్కువ ఉంటుంది. ఇవి చల్లారినాక ఇలా కదిలిస్తే ఊరికనే కదిలిపోతాయి. నెయ్యి రాసేసి అలా మనం చేసిన ఉండ పెట్టేసుకొని బిస్కెట్స్ది రౌండ్ బాల్స్ పెట్టేసుకొని ఇలా కాల్చుకోవాలి. ఈ కలర్ కాల్చుకోవచ్చు, ఇంకొక కలర్ కాల్చుకోవచ్చు. ఇలా ఈ కలర్ కాలిపోయింది. ఇంకా చాలా ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే 20 నిమిషాలు కాకముందు కానుంచే చూసుకుంటూ ఉండాలి. మనము కరెక్ట్ 25 నిమిషాలు 30 నిమిషాలు అని చూసుకోకూడదు ఎప్పుడు. ఇవైతే మీద ఇలా చారలు చారలు పగుళ్ళు వచ్చినట్టుంటే ఇవి వేరే టేస్ట్ ఉంటుంది. ఇలా మనం అది కడాయి బాగా వేడైన తర్వాత అందులో ఒక స్టాండ్ వేసి ప్లేట్ పెట్టేసి పైన మూత పెట్టేసాం. కేక్ చేసిన బిస్కెట్స్ చేసిన ఖాళీ ప్లేట్లకు అయితే మనము స్వీట్లు చేసి మనము కట్ చేసుకోవడానికి పోసుకున్నా కానీ ముందు నెయ్యి రాసేసుకొని పోసుకుంటే ఊరికేనే ఊడొచ్చేది. ఈ బిస్కెట్స్ మనకు వేడి ఉన్నంతసేపు మనకు మెత్తగా అనిపిస్తాయి. మెత్తగా ఉన్నాయని మళ్ళీ పొయ్యి మీద పెట్టకూడదు. చల్లారినాక ఊరికేనే ఇట్లా అంటే కదిలిపోతుంది. చల్లార వరకు కూడా వేడి తాకుతుంది కాబట్టి కొంచెం చూసుకొని ముందే దించేసుకోవాలి. పూర్తిగా కాలినాక దించేస్తే ఆ వేడికి ఇంకింత ఎర్రగా అయిపోతుంది. టేస్టీ టేస్టీ బిస్కెట్స్ రెడీ. ఒక 1/2 అవర్లో.